హలో నమస్తే, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు మీకోసం సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న ఎవరైనా సరే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకే తెలిసింది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్ వేలో చికెన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ అయితే చికెన్ నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎన్ని మసాలా తీసుకోండి అండ్ టమాటా సరిపోతుంది. గిన్నెని పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్ వేసిన తర్వాత అవి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, అండ్ కొంచెం ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే వేసేసుకోండి. ఎందుకంటే అన్నీ మంచిగా కలుస్తాయి. అదే అనుకుంటారు పెద్దది ఉడకదు, టమాటో అట్లాంటివి ఏమి ఉండదు, అన్నీ ఉడుకుతాయి. మీరు మంచిగా వేసుకొని కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం సేపు అలాగే ఉంటుంది. మీరు ఏదైనా మసాలా వేయాలనుకుంటారో ఆ మసాలా అయితే లవంగా ఇలా దంచేసాను. మీకు కావాలంటే, మీకు బ్యాచిలర్స్ అయితే మీకు ఏమి అవైలబిలిటీ మిక్సీ అట్లా ఏమి ఉండదు కనుక మీరు గరం మసాలా ఏదైనా కానీ వేసేసుకోండి. చికెన్ గరం మసాలా దొరుకుతాయి కదా, అవి వేసేసుకోండి. వేసుకొని మంచిగా కొంచెం సేపు అట్లా ఒక 2 minutes 3 minutes అలా ఉంచిన తర్వాత ఇలా అవుతుంది. అప్పుడు చికెన్ యాడ్ చేసేయండి. చికెన్ యాడ్ చేసి మంచిగా కలుపుకోండి నీట్గా. అన్నీ ఆ ముక్కలకి ఉప్పు కానీ కారం కానీ మంచిగా మసాలా అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కనుక సిమ్మిలో పెట్టుకొని కలుపుకోండి. ఫ్లేమ్ తగ్గించుకొని చేసుకున్నాక మంచి కలిపిన తర్వాత మీరు మూత పెట్టేసినాక మళ్ళీ ఫ్లేమ్ని కొంచెం హై చేసుకోండి. అప్పుడు ఒక 5 minutes కాగానే ఉడుకుతూ ఉంటుంది. ఉడికే టైంలోనే మీరు టమాటా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. పెట్టినాక ఒక 10 minutes తర్వాత మంచిగా మగ్గిపోతుంది. ముక్కలు, టమాటా అన్నీ ఉడికిపోతాయి. ఉడికిన దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. మనం సపరేట్గా మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 10 minutes తర్వాత మీకు మంచి కలర్తో బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే అదే టైంలో యాడ్ చేసుకోండి. సో చెక్ చేసుకోవాలి. ఈ టైంలో చెక్ చేసుకొని ఏదైనా ఉప్పు, కారం తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు తక్కువ అనిపించింది, నేను అందుకే యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా చెక్ చేసుకున్నాక ఒక తక్కువ ఎక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. సరిగ్గా ఉంటే వదిలేసేయండి. ఆ తర్వాత మంచి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఒక 2 minutes 5 minutes అట్లా అయిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూస్తే ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు కొత్తిమీర వేసేసి ఒక 2 minutes 3 minutes ఉంచేసి దించేయడమే. ఇంకా ఆ టైంలో మీరు కొత్తిమీర వేసాక సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తర్వాత కూర రెడీ అయిపోయినట్టే. ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలో వెరీ సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ చికెన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ కామెంట్ రూపంలో చెప్పండి. సైనింగ్ ఆఫ్, టాటా.